మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. పాతతరం నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావుది ఓ విభిన్నమైన శైలి. ఆయన చేసిన పాత్రలను మరెవరూ చేయలేరు అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. తన కెరియర్లో 500కు పైగా సినిమాల్లో నటించిన గుమ్మడి లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఎలాంటి పాత్ర అయినా అందులో ఆ పాత్రే కనిపించాలి తప్ప నటుడు కనిపించకూడదు అనే సిద్ధాంతాన్ని అక్షరాలా పాటించేవారు గుమ్మడి. ఆ స్థాయిలో నటనను ప్రదర్శించేందుకు, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు శాయశక్తులా కృషి చేసేవారు. జూలై 9న సహజ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి. మన దేశం గర్వించదగ్గ మెథడ్ ఆర్టిస్టులలో గుమ్మడికి ప్రత్యేక స్థానం ఉంది. సాత్విక పాత్రలకు పెట్టింది పేరైన గుమ్మడి కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించి మెప్పించాడు. మహామంత్రి తిమ్మరసు చిత్రంతో తిమ్మరసు పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకోవడమే కాదు, రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ని కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలుచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచి ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. SSLC దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు బాగా నచ్చేవి. దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్ట్ భావాజాలాన్ని వంట పట్టించుకున్నారు. కాలేజీలో చేరితే చెడిపోతాడని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. చివరకు ఎలాగోలా హిందూ కళాశాలలో చేరి ఇంటర్ చదివారు. ఇంటర్ పాస్ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు. వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి. ఆ సమయంలోనే ఆయన మనసు నటన వైపు వెళ్ళింది. మెల్లగా నాటకాలు వేయసాగారు. తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు చేరి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదృష్ట దీపుడు గుమ్మడి నటించిన తొలి సినిమా. ఈ సినిమా తర్వాత గుమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా ఆయనకు నటుడిగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న గుమ్మడికి తమ సొంత సినిమాలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు NTR. ఆయన బ్యానర్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత గుమ్మడికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తోడు దొంగలు చిత్రంలో తన వయసుకు మించిన పాత్రను పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ సినిమా చూసిన దర్శకుడు పి. పుల్లయ్య తన అద్దంగి చిత్రంలో ANR జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను ఇచ్చారు. అప్పటి నుంచి గుమ్మడికి ఎక్కువగా వృద్ధ పాత్రలు లభించేవి. ఒకే తరహా పాత్రలు వచ్చినా వాటిని తనదైన శైలిలో పోషించి అందరినీ మెప్పించేవారు. ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కత్తిలా నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ తరహా పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేందుకు శాయశక్తిలా కృషి చేసేవారు గుమ్మడి. చివరి రోజుల్లో తన గాత్రానికి సమస్య రావడంతో ఇతర ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పారు. అలా చేయడానికి ఇష్టపడని గుమ్మడి తర్వాత సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఒక పాత్రను పోషించడం అంటే నటించడం కాదు, జీవించడం అని నమ్మేవారు గుమ్మడి వెంకటేశ్వరరావు. సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని, ఆయన నటనని ఎవరూ మర్చిపోరు. ఆయన మన మధ్య లేకపోయినా వందలాది సినిమాల్లో విభిన్నమైన పాత్రలను నటించి అలరించారు. ఇటీవల ఆయన ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల్ని గుర్తు చేసుకున్నారు ఆయన కుమార్తె శారద. మహానటి సావిత్రితో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. సినిమా వాళ్ళ పిల్లలు అంటే చదువురాదని, అహంకారం ఉంటుంది అనే ఫీలింగ్ ఈ సొసైటీలో ఇప్పటికీ ఉందన్నారు సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె శారద. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తమ తండ్రి తమని చాలా స్ట్రిక్ట్గా పెంచారని చెప్పారు. తన తండ్రి ఏ నటుడితోనూ పోటీ పడకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారని ఆమె అన్నారు. ఎంతోమంది నటులు, రచయితలు, టెక్నీషియన్స్కి ఛాన్సులు ఇప్పించారని, వారిప్పుడు ఉన్నత స్థాయిలో ఉండి బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక్కరూ తమ తండ్రి పేరు తలవకపోవడం బాధ అనిపిస్తుందని శారద ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది ప్రొడ్యూసర్లు డబ్బులు కూడా ఎగ్గొట్టారు. క్రమశిక్షణ, అంకితభావంతో తన తండ్రి గుమ్మడి సినిమా ఇండస్ట్రీలో పనిచేశారని శారద అన్నారు. పెరాలసిస్ వచ్చిన సందర్భంలో స్వరపేటికి దెబ్బతిని కొంతకాలం సినిమాలకు దూరమయ్యారని, ఆ తర్వాత గుండె బలహీనపడడం, ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడం కారణంగా సినిమాలకు దూరమయ్యారని అన్నారామె. సీనియర్ నటి సావిత్రితో తన తండ్రికి ప్రత్యేక అనుబంధం ఉందని, ఆమెను సొంత చెల్లిగా భావించేవారని చెప్పారు. ఎవరిని సాయం అడిగే మనస్తత్వం కాకపోవడం వల్లే ఎవరి చేయూత అందక సావిత్రి గారు చివరి దశలో కష్టాలు ఎదుర్కొన్నారని శారద అన్నారు. ఇప్పటికీ తమ తండ్రి గుమ్మడిని అందరూ గుర్తుపెట్టుకోవడం, గుర్తించడం తమకెంతో గర్వకారణం అన్నారు శారద. గుంటూరు జిల్లా రావికంపాడులో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావు
తెలుగు సినిమా రంగంలో 5 దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో కూడా సత్కరించింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. అలాంటి గుమ్మడికి 5 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. సినిమాలకు దూరమయ్యాక ఆయన హైదరాబాద్లో ఒంటరిగా ఉండేవారు. గుమ్మడి పిల్లలు అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. చివరకు జీవిత చరమాంకంలో వాళ్ళు గుమ్మడిని కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితి. అయితే సీనియర్ నటి జయలలిత గుమ్మడిని చివరి దశలో బాగా చూసుకున్నారు. జయలలిత మంచి శాస్త్రీయ నృత్యకారిణి, నటి. తెలుగు సినిమాలలో ఆమె ఎక్కువగా శృంగార హాస్య పాత్రలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. గుమ్మడి పిల్లలు అమెరికాలో ఉండడంతో ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు జయలలిత ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్ళేవారట. అలాగే గుమ్మడి ప్రతిరోజు జయలలితకు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ జయమ్మ, ఎలా ఉన్నావు అని విష్ చేసేవారట. ఇక జయలలిత దుబాయ్, సింగపూర్ వెళ్ళినప్పుడు గుమ్మడికి బాగా ఇష్టమైన మద్యం కొని తీసుకువచ్చేవారట. అయితే ఆయన వాటిని అలా అపురూపంగా చూసుకుంటూ కాలం గడిపేవారని, చివరకు తన ఫోన్ నుంచే తాను ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడించేదాన్నని, అయితే ఆ కుటుంబ సభ్యులు తనకు గుమ్మడి గారికి అక్రమ సంబంధం అంటగట్టేశారని జయలలిత ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. అయినా తాను ఎక్కడా వెనక్కు తగ్గలేదని, లోకులు కాకులు ఎవరేమనుకున్నా తాను మాత్రం గుమ్మడి గారిని ప్రేమతో చూసుకున్నానే తప్ప ఆయన వయసుకి నా వయసుకి ఆ మాట అన్న వాళ్ళకే వదిలేశానని చెప్పింది. ఎన్టీఆర్కు లక్ష్మీపార్వతి ఎలాగో గుమ్మడికి జయలలిత కూడా అలా అని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసేవారని, చివరకు ఆయన చనిపోయే ముందు కూడా నా హృదయం మీద పడుకొని మాటలు చెబుతూనే ప్రాణాలు వదిలేరని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఏది ఏమైనా గుమ్మడి లాంటి మహానటుడిపై సొంత కుటుంబ సభ్యులే ఈ తరహా ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలేయాల్సి వచ్చింది అని జయలలిత స్పష్టం చేశారు.